తమిళనాడు రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. 8 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ డ్రామాకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సాయంత్రంలోగా గవర్నర్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం పదవికి అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పోటీ పడుతున్న నేపథ్యంలో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 125 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెబుతున్న పళనిస్వామినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారని వార్తలొస్తున్నాయి. పళనిస్వామి చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత బల నిరూపణ చేసుకోమని గవర్నర్ కోరతారని సమాచారం. అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష పడిన తర్వాత అన్నాడీఎంకే నూతన శాసనసభ పక్షనేతగా సీనియర్ నేత పళనిస్వామి ఎన్నికయ్యారు. వెంటనే గవర్నర్ను కలిసి తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో చేసిన పత్రాలను సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అటు పన్నీర్ సెల్వం వర్గం కూడా తమకే ఎమ్మెల్యేల మద్దతుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన గవర్నర్ పళనిస్వామికే మొదట ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఒకవేళ బల నిరూపణలో పళనిస్వామి విఫలమైతే పన్నీర్ సెల్వానికి అవకాశం ఇస్తారని సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలున్న రిసార్టును ఖాళీ చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. తనను కిడ్నాప్ చేసి క్యాంప్లో ఉంచారని మధురై వెస్ట్ ఎమ్మెల్యే శరవణన్ ఫిర్యాదు చేయడంతో కూవత్తూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేసి వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు రిసార్టును ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, తమిళనాడు రాజకీయాలు రసకందాయాలో పడ్డాయి. ఈ రోజు సాయంత్రం గవర్నర్ విద్యాసాగర్ రావు ఇద్దరిని పిలిచి బల పరీక్షకు పిలిచే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఎత్తుగడలు వారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే చిన్నమ్మ బెంగళూరులో కోర్టులో లొంగిపోయినటువంటి నేపథ్యంలో పన్నీర్ సెల్వం తన పందాను మార్చినట్టు కనిపిస్తోంది. అయితే ఇక్కడ పోలీసులు కూడా ఈ రోజు గోల్డెన్ బే రిసార్ట్ కు చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో మరొకసారి వాంగ్మూలం తీసుకోవాలన్నటువంటి ఆలోచనలు ఉన్నట్టు తెలిసింది. అదే జరిగితే పరిణామాలు ఏ రకంగా మారుతాయన్నది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే 97 మంది ఎమ్మెల్యేల దగ్గర అభిప్రాయ సేకరణ తీసుకుని కోర్టుకు నివేదిక ఇచ్చిన తర్వాత చిన్నమ్మ జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళా ఒకసారి ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నారన్నది ఇప్పుడు కొత్త వివాదాలకు తారదీస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మధురై వెస్ట్ ఎమ్మెల్యే తమను కిడ్నాప్ చేసి బెదిరిస్తున్నారని, శశికళ వర్గం తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది కొత్త మలుపు తిరుగుతుంది రాజకీయం. అయితే ఇక్కడ పన్నీర్ సెల్వం ఇప్పటి వరకు కూడా తన బలాన్ని పెంచుకునే క్రమంలో చేసినటువంటి ఎత్తుగడలు ఎక్కడ కూడా సఫలీకృతం కానట్టుగా తెలుస్తుంది. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తనతో కలుపుకొని పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. 124 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని పళనిస్వామి ఇప్పుడే సిద్ధంగా ఉన్నారు. ఏ సమయాన తనను బల నిరూపణకు పిలిచినా వచ్చి ఫ్లోర్ లో బలం నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం అధికారిక వర్గాలు ఎవరు ధృవీకరించకపోయినా అనధికారికంగా తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు ఈరోజు సాయంత్రం విద్యాసాగర్ రావు ఇద్దరిని పిలిచి ఫ్లోర్ టెస్ట్ కు పిలిచే అవకాశం ఉన్నట్టుగా ఉంది. లేదా ఈ రోజు సాయంత్రం ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ పంపి రేపు ఎల్లుండి లోపల ఫ్లోర్ టెస్ట్ పిలిచే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి కళ్యాణ్ సింగ్ కేసులో ఏ విధంగా తెరిపించారో ఆ విధంగానే ఉండే అవకాశం ఉందని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందరినీ అసెంబ్లీ సమావేశపరిచి అక్కడ బల నిరూపణకు అవకాశం ఇస్తారా, లేకపోతే పళనిస్వామిని పిలిచి అవసరమైన మేరకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన సంతకాలు సేకరించినటువంటి పత్రాన్ని సమర్పించినటువంటి నేపథ్యంలో ఆయనకి బల నిరూపణ చేసుకోవడానికి అవకాశం ఇస్తారన్నది ఇప్పుడు కూడా సందిగ్ధంలో మారింది. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో కళ్యాణ్ సింగ్ కేసులో ఏ రకంగా అయితే వ్యవహరించారో ఆ రకమైనటువంటి తీర్పు వస్తుందన్నది ఇప్పటి వరకు అంచనా. ఆ రకమైనటువంటి పరిస్థితులు వస్తే డీఎంకే తన ఎత్తుగడను మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్టాలిన్ ఇప్పటికే పన్నీర్ సెల్వంకు విత్డ్రా చేసుకోవడం జరిగింది. గతంలో నర్మగర్భంగా ఒక పన్నీర్ సెల్వంకు సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి స్టాలిన్ 2 రోజుల క్రితమే ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఏఐడిఎంకేకి బద్ధశత్రువుగా ఉన్నటువంటి తాము సపోర్ట్ చేసే ప్రసక్తి లేదని చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనూహ్యంగా ఒకవేళ స్టాలిన్ కు మద్దతు తెలిపితే అంటే ఫ్లోర్ లో అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి 99 మంది ఎమ్మెల్యేలు డిఎంకే ప్లస్ కాంగ్రెస్ కలిసి ముస్లిం లీగ్ పార్టీకి సంబంధించి 99 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో వారికి కూడా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినట్లయితే 119 మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు ఏ రకమైనటువంటి చర్యలు చేపడతారనేది ఇప్పటి వరకు కూడా
సందేహంగానే మారింది. అయితే ఇప్పటి వరకు 124 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించడమే కాదు, సంతకాలు సేకరించినటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా తన వద్దే ఉన్నారని పళనిస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తను ఏ సమయాన ఫ్లోర్ టెస్ట్ కి పిలిచిన బలం నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తున్నారు. మరి ఈ రోజు సాయంత్రం గవర్నర్ ఏ రకమైనటువంటి సందేశం ఇస్తారు, ఈ రోజు ఫ్లోర్ టెస్ట్ కి అవకాశం ఉంటుందా లేదా, ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు నిర్వహిస్తామన్న సందేశాన్ని ఈ రోజు పంపిస్తారన్నది మాత్రం వేచి చూడాలి. ఈ రోజు సాయంత్రం అయితే ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం అయితే రాజ్భవన్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా గవర్నర్ వ్యవస్థ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంత జాప్యం చేయడం సముచితం కాదు అన్నది బీజేపీ నాయకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో గవర్నర్ ఈ రోజు ఏ రకమైన డిసిషన్ తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి. విజిత. థ్యాంక్ యూ మోహన్.